ఒక్కసారిగా నేను కబడ్డీ స్టేడియం లో ఉన్నానా లేదంటే 5 స్టార్ హోటల్ లో ఉన్నానా నాకే అర్థం కాలేదు. హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ కబడ్డీ బ్లాగ్. 29th ఆగస్ట్ ను జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలవాస్ మ్యాచ్ ని చూడడానికి విశాఖపట్నంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ కి వెళ్ళాం. ఫస్ట్లీ టికెట్ చూపించి లోపలికి ఎంటర్ అయ్యాం. లోపలికి ఎంటర్ అవగానే ఫుల్ ఆఫ్ ఏసీస్ అండ్ లైటింగ్స్ తో ఇది క్రికెట్ స్టేడియమా లేదంటే ఏదైనా ఆడిటోరియమా అనిపించింది. ఫుల్ ఆఫ్ లైటింగ్ అండ్ ఏసీస్ తో అంబియన్స్ చాలా బాగుంది. అండ్ టికెట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. మేము వెళ్ళిన టికెట్ 499 రూపీస్. మ్యాచెస్ కూడా చాలా థ్రిల్లింగ్ గా జరిగాయి. అండ్ ఈ మ్యాచ్ కి చీఫ్ గెస్ట్ గా వైభవ్ సూర్యవంశీని, రికార్డ్ బ్రేకర్ పర్దీప్ నర్వాల్ ని పిలవడం జరిగింది. తెలుగు టైటన్స్ మ్యాట్ మీదకి ఎంటర్ అవుతున్నప్పుడు స్టేడియం లో గూస్ బంప్స్ వచ్చాయి. తెలుగు టైటన్స్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ తెలుగు టైటన్స్ లాస్ట్ ద మ్యాచ్. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. మ్యాచ్ టై బ్రేకర్ దాకా వెళ్ళింది. నేను ఎక్కువగా క్రికెట్ మ్యాచెస్ ని స్టేడియంస్ లో చూస్తాను, బట్ ఫస్ట్ టైం కబడ్డీ మ్యాచ్ చూడడానికి వచ్చాను. ద ఎక్స్పీరియన్స్ ఇస్ జస్ట్ అమేజింగ్. నేనైతే ఈ మ్యాచెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఒకవేళ మీరు కూడా వైజాగ్ లో ఉంటే ఒకసారి ఈ మ్యాచెస్ ని విజిట్ చేసి ట్రై చేయండి. మీరు తప్పకుండా సాటిస్ఫై అవుతారు. ఇలాంటి మరిన్ని పీకేఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.